కౌశికికి బాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా జగదాత్రి, కేదార్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళ పిన్ని గారు అనుకుంటూ ఉంటారు, ఖచ్చితంగా ఎలాగైనా సరే కౌశికికి కొడుకే పుడతాడు, ఎలాగైనా అడ్డుకోవాలి మనం, ఆ కడుపులోని బిడ్డని కడుపులోనే చంపేయాలి అని చెప్పేసి ఇంకా యువరాజ్, నిషి ఇంకా వాళ్ళ అత్తయ్య అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా అప్పుడే అంబులెన్స్ తీసుకొని కేదార్ అయితే వస్తాడు. రాగానే ఎలాగైనా సరే వీళ్ళు అక్కడికక్కడే చనిపోవాలి, మళ్ళీ ఇక్కడ రావద్దు, అలాగే దానికి డెలివరీ కూడా అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా అంబులెన్స్కి ఇంకా బ్రేక్స్ అయితే ఫెయిల్ చేస్తారు. ఇంకా వాళ్ళు అలా బ్రేక్స్ ఫెయిల్ చేశాక ఇంకా కేదార్ వాళ్ళు చూసుకోకుండా కేదార్ అయితే బైక్ మీద వెళ్తాడు. జగదాత్రి, కౌశిక్ ఇంకా అంబులెన్స్లో కూర్చొని వెళ్తూ ఉంటారు. ఇంకా అంబులెన్స్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా కొంచెం స్లోగా వెళ్ళండి, వదినకి నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా షేక్ అవుతూ ఉంది, కొంచెం మెల్లగా వెళ్ళండి అని చెప్పేసి జగదాత్రి అయితే అంటూ ఉంటుంది. అయ్యో మేడం, నా చేతుల్లో లేదు, బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసరికి ఒక్కసారిగా కౌశికి, జగదాత్రి అందరూ షాక్ అవుతారు. ఇంకా వాళ్ళు డెలివరీకి వెళ్తూ ఉంటారు. కౌశికికి హెల్త్ బాగుంటుందా, ఇంకా తనకు డెలివరీ ఎలా అవుతుంది, అసలు రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.